ప్రభుత్వం మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఎస్డిపి అని కామన్గా అంటాము. సో ఆ ఎఫెరిసిస్ మెషిన్ని మనకి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆ మిషన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాము, మనం ప్రారంభించుకుంటున్నాము ఈరోజు. నా మిషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ కానీ ఇతరత్ర జ్వరాల్లో ప్లేట్లెట్స్ అనేవి ఎక్కువగా పడిపోతున్నాయి. సో పడిపోయినప్పుడు ఆ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక్క ప్యాకెట్ 14 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు బయట. సో ఆ మిషన్ మనకి అందుబాటులో రావడం మూలంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్కి మనము ఆ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్డిపి ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉన్నది. అండ్ పేషెంట్స్ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, డోనర్స్ని ఎవరినైనా మీరు డొనేట్ చేయండి అంటే భయపడిపోతున్నారు. దీంట్లో పెద్దగా భయపడే అవసరం ఏమీ లేదు. మీరు కనుక మీ హిమోగ్లోబిన్ 12 గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నా, మీ ప్లేట్లెట్స్ 2.5 లక్షల కంటే ఎక్కువగా ఉన్నా, మీ వెయిట్ 54 కేజీల కంటే ఎక్కువ ఉంటే మీరు అందరూ కూడా డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్నారు. సో అటువంటి వారు మీ ఇంట్లో కనుక ఎవరికైనా ప్లేట్లెట్స్ తగ్గినట్టయితే మీకు మీరు డొనేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక గంట సేపు మీరు మిషన్ మీద ఉన్నట్టయితే మీ దగ్గర నుంచి కేవలం 60 ml బ్లడ్ మట్టుకే తీసుకొని దాంట్లో నుంచి మేము ప్లేట్లెట్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అనేవి ఇచ్చేవాళ్ళము. సో ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ వల్ల ఉపయోగం ఏమి అంటే, ఒక్క సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ఈజ్ ఈక్వలెంట్ టు 8 ఆర్డిపిస్ ఇస్తే ఎంత వాల్యూ ఉంటుందో ఒక్క సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ఇస్తే అంత వాల్యూ ఉంటుంది. సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు పెరుగుదల అవుతుంది. సో దాంట్లో ఎంత అవుతుందంటే, మీరు ఒక్క ఎస్డిపి ఎక్కించినట్టయితే 30,000 వరకు దగ్గర 30,000 వరకు కౌంట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ఆర్డిపిస్ ఇచ్చినప్పుడు 5,000 మటుకే ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఎస్డిపి అయితే ఆల్మోస్ట్ ఒకేసారి 30,000 వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సదుపాయాన్ని ఇప్పుడు జ్వరాల సీజన్గా ఉంది, డెంగ్యూ జ్వరాన్ని కూడా ఎక్కువగా చూస్తున్నాం. కణాలు తగ్గిపోయిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్లో ఈ మిషన్ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఈరోజు ఆ మిషన్ని మనం ప్రారంభించుకున్నాము. కానీ అందరికీ క్లియర్గా చెప్పేది ఏంటంటే, మా దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్స్కే మేము ఇవ్వగలుగుతాము. అంటే దానికి కిట్టే మినిమం 11,000 వరకు కాస్ట్ ఉంటుంది. సో దాన్ని తయారు చేసే ప్రక్రియకి ఇంకా కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది. సో ఇంతది బయట ప్రైవేట్లో అడ్మిట్ అయిన పేషెంట్స్కి మేము ఇవ్వలేం కాబట్టి మా దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్స్కి అయితే మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడు అంటే మీరు డోనర్ సిద్ధంగా ఉండాలి. మేము గత కొన్ని రోజుల నుంచి డోనర్స్ని మేము అవేర్నెస్ కల్పించి మీరు ఇవ్వండి అని చెప్తే అసలు ఇవ్వట్లేదు, భయపడిపోతున్నారు. యంగ్ పేషెంట్ ఉన్నా కానీ పక్కన ఇవ్వమంటే మేము ఇవ్వము అని చెప్తున్నారు. సో అలా చేయడం మూలంగా మీరు 60 ml బ్లడ్ ఇవ్వడం మూలంగా పెద్ద నష్టపోయేది ఏమీ లేదు. దయచేసి మీ పేషెంట్స్ని మీరు కాపాడుకోవాలంటే మీరు డోనర్స్ అవ్వాల్సిందే. హాస్పిటల్ నుంచి డోనర్స్ లేకుండా ఎస్డిపి ఇవ్వండి అంటే ఇవ్వడానికి మాకు కుదరదు. దయచేసి మీరు డోనర్స్ వచ్చినట్టయితే నేను చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు ఫిట్ అయినట్టయితే మేము ఇవ్వగలుగుతాము. అండ్ ఇంకొకటి, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేకపోతే హార్ట్ డిసీజ్ ఉన్నా అటువంటి వారిని మేము డోనర్గా కన్సిడర్ చేయము. యంగ్గా ఉండి అండ్ ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఏజ్ కూడా లెస్ దెన్ 55 years ఉన్న వాళ్ళందరూ కూడా డొనేట్ చేయడానికి ఎలిజిబుల్. ఒక 60 ml రక్తం అంటే పెద్ద కష్టమైన పనేం కాదు. మీ వాళ్ళని మీరు సంరక్షించుకోండి. మీ వాళ్ళని మీరు ఖచ్చితంగా సేవ్ చేయాలి అని అంటే మీరు డొనేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, మన దగ్గర మెషిన్ వచ్చింది. సెకండ్, ఈ మెషిన్ వల్ల పేషెంట్స్కి చాలా ఉపయోగం అవుతుంది. అండ్ ఇది చాలా కాస్ట్లీది. 15,000 కాస్ట్ చేసేది మనకి ఈజీగా హాస్పిటల్లో ఇస్తున్నామంటే మీరు ఉపయోగించుకోండి. దయచేసి మీరు డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో మీడియా ప్రతినిధులకి ఈ మెసేజ్ అందరికీ స్ప్రెడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక డోనర్ కనుక ఒక పేషెంట్కి మీరు ప్లేట్లెట్స్ డొనేట్ చేసినట్టయితే బ్లడ్కి అయితే మళ్ళీ 3 నెలలు అలా చెప్తాం మనం, సమయం 1-3 నెలలు అలా చెప్తాము. కానీ ప్లేట్లెట్స్కి అంత టైం అక్కర్లేదు. ఇవాళ మీరు డొనేట్ చేసినట్టయితే మళ్ళీ వారానికి మళ్ళీ డొనేట్ చేయొచ్చు. సో తక్కువ అమౌంట్ అండ్ ఎక్కువ మీ నుంచి ఏమీ సేకరించట్లేదు, ఓన్లీ ప్లేట్లెట్స్ కాబట్టి మీకు కూడా ఇబ్బంది ఉండదు. మీరు డొనేట్ చేసిన తర్వాత గిడ్డినెస్ రావడము, వీక్ అయిపోవడము, అటువంటి అపోహలు చాలా మందిలో ఉంటాయి. బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మాకు ఇది అవుతుందని.
సరే బ్లడ్ అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటాము, కానీ ఇదైతే మరీ చాలా తక్కువ ఎంఎల్ఏ కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా దయచేసి మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ వాళ్ళని మీరే రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సందర్భంగా ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు గవర్నమెంట్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి 180 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ద యంగ్ యూత్ ఆర్గనైజేషన్. ఇంత కష్టపడి వాళ్ళు ముందుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి సర్వీస్ చేస్తున్నారంటే వీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. అండ్ ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, మన దగ్గర అడ్మిట్ అయిన పువర్ పేషెంట్స్కి ప్లేట్లెట్స్ తక్కువైతే మన దగ్గర ఈరోజు ఎస్టీపీ మిషన్ని ఓపెన్ చేశాము. ఒక 60 ml కనుక మీరు ఇచ్చినట్టయితే పేషెంట్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా అటెండర్స్ లేని వారికి, డోనర్స్ లేని వారికి మీరు హెల్ప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.